అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. సచివాలయంలో భేటీ అయిన మంత్రులు అనిత, అనగాని, నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసి బాధితులకు తీరని అన్యాయం చేసిందన్నారు. అగ్రిగోల్డ్ ఏజెంట్ల వద్ద ఉన్న 2,000 కోట్ల విలువైన బాండ్స్ సిఐడికి అందజేయాలని సూచించారు. 18,000 అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఎవరుతున్నారు. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 11,57,000 మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ రోజు సమావేశం ముందుకు తీసుకొచ్చాం. దాదాపు 6,380 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి డిపాజిట్స్ గా తీసుకున్నారు. అందులో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో సుమారు 882 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం నుంచి గ్రాంటింగ్ ఎయిడ్గా వీళ్ళకి అందించడం జరిగింది. సో ఆ డబ్బు ఏదైతే అందించామో దాన్ని బేస్ చేసుకుని స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి పరిష్కార దిశగా ముందుకెళ్లాలి. ఎక్కడైతే కోర్టు కేసెస్ ఉన్నాయో అనే దానిపైన కూడా మేము డిస్కస్ చేశాం. ఈ 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డిపాజిటర్స్ సుమారు 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్స్ చేశారు. అందులో కూడా ఒక 5,80,000 ఏజెంట్లుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ వీరి కుటుంబానికి త్వరగా మనం ఒక న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. గతంలో కూడా ఒకసారి ఏజెంట్స్ దగ్గర దాదాపు 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఉన్నాయనేది సమాచారం అందినప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆహ్వానించి ఆ బాండ్స్ వాళ్ళకి అందించమని ఆ వివరాలు ఇమ్మని కోరగా అది ముందు తీసుకెళ్లలేకపోయారు. ఈ రోజు మేము తీసుకున్న నిర్ణయంలో 30 రోజుల లోపు ఈ ఏజెంట్స్ అందరూ కూడా ఈ 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఇమీడియట్ గా సిఐడి డిపార్ట్మెంట్ కి ఇమీడియట్ గా ఆ అధికారికి అందిస్తే దానిపైన మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేశారో దానిపైన మేము ఆ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం. మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 6 నెలల లోపే ఈ పరిష్కారం చేయాలని ఒక నిర్ణయంతో మేము ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది.